హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపు మంగళవారం. మంగళవారం రోజున ఎవరైతే రహస్యంగా ఈ పనిని చేస్తారో వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మంగళవారం రోజు రహస్యంగా ఎవరైతే కేవలం ఒకే ఒక్క జిల్లేడు ఆకుతో ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలన్నీ ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం, అదేవిధంగా మంగళకరమైనటువంటి రోజు మంగళవారం కాబట్టి ఈ రోజున మనం ఆంజనేయ స్వామిని కూడా పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆంజనేయ స్వామి వారికి కూడా తెల్ల జిల్లేడు చెట్టు అన్న, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు అన్న, ఆకులు అన్న చాలా ఇష్టము. అదేవిధంగా మనం ప్రతి పూజలోనూ కూడా ప్రతి ఒక్క ఏ శుభకార్యంలో అయినా కూడా ఏ శుభకార్యం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాం కదా. గణపతికి కూడా తెల్ల జిల్లేడు చెట్టు అన్న, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు అన్న, ఆకులు అన్న, పూలు అన్న ఎంతో ఇష్టము కాబట్టి తెల్ల జిల్లేడు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టుకి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చాలా శక్తులు వస్తాయి. ఇక మనకు దైవాంగిక వృక్షాలలో తెల్ల జిల్లేడు వృక్షం కూడా ఒకటి. మనం కటిక దరిద్రులైనా, కటిక పేదవాడైనా అపర కుబేర్లుగా మెల్లిమెల్లిగా మారుస్తుంది. తెల్ల జిల్లేడు చెట్టు ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అనేది పోగొడుతుంది. మీ యొక్క దరిదాపుల్లో కూడా లేకుండా తొలగిచ్చేస్తుంది. సిరి సంపదలతో ఉండాలి అన్నా, ఇంట్లో ఎలాంటి కష్టాలు, గొడవలు, సమస్యలు, నరదృష్టి, చెడు కన్ను, చెడు దృష్టి, చెడు దోషాలు, ఇంటికి తగిలిన దోషాలు అంతే కాదు వాస్తు దోషాలు, సకల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మంచి సంపన్నులు కావాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా రహస్యంగా రేపు మంగళవారం రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పనిని చెయ్యండి. చాలా పవిత్రమైనటువంటి రోజు మంగళవారం కాబట్టి మనం ఈ పరిహారాన్ని చేయటం ద్వారా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ప్రతి పూజకి ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అయితే ఎవరు అయితే మంగళవారం పరిహారాలను ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ యొక్క ఫలితం అనేది చక్కగా లభిస్తుంది, మెండుగా లభిస్తుంది. పరిహారాలను ఆచరించడానికి మంగళవారం చాలా అనువైనటువంటి రోజు కాబట్టి చాలామంది పరిహారాలు చెయ్యాలి అని అనుకుంటే మంగళవారం మీరు పరిహారాలను మొదలుపెట్టండి. అవి మీకు మంచి ఫలితాలను అయితే తెచ్చిపెడతాయి. రేపు మంగళవారం రోజు ఎవరైతే రహస్యంగా తెల్ల జిల్లేడుతో ఇలా చేస్తారో మీరు ఏదైనా కోరిక తీరినట్లయితే, నెరవేరినట్లయితే, అనుకున్న పనులు వెనుకబడిపోతున్నట్లయితే, దరిద్రం మా వెంటే ఉంటుంది అని భావిస్తూ ఉంటే, దశ మాకు కలగట్లేదు, జాతక దోషాలు ఉన్నాయి, జాతకంలో దోషాలు ఏ విధంగా తొలగిపోవాలి, ఎన్ని పరిహారాలు చేసినా దోషాలు తొలగిపోవట్లేదు, గ్రహాలు అనుకూలించట్లేదు, ఎవరైనా మాకు ప్రతికూలంగా ఉంటున్నారే తప్ప అనుకూలంగా ఉండటం లేదు, మేము ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నాము, ఏ పనిని మొదలుపెట్టినా వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప మా యొక్క గాచారం బాగోలేదు, మా దరిద్రం ఇలా ఉంది, మేము ఏ విధంగా చేస్తే మా యొక్క కష్టాలు, బాధల నుంచి బయటపడతాము, ఏ పరిహారం చేయాలి, ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయాము అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా మీరు రకరకాలుగా కష్టాలు అనుభవిస్తూ భరించలేని కష్టాల్లో ఉన్న మీ సమస్యలు తొలగిపోవాలి అన్న, జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి బయటికి పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కలగాలి అనన్నా, సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు కావాలి అన్న రేపు రహస్యంగా మంగళవారం రోజు తెల్ల జిల్లేడు ఆకుతో ఇలా చేయండి. తెల్ల జిల్లేడు అంటే చాలా శక్తివంతమైనటువంటిది. తెల్ల జిల్లేడుతో ఏ పరిహారం చేసినా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహాలు అనుకూలిస్తాయి. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శని భగవానుడి యొక్క తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో శనీశ్వరుడి యొక్క దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అంతేకాదు తెల్ల జిల్లేడు చెట్టుకి పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. వశీకరణకి కూడా తెల్ల జిల్లేడు చెట్టు మహా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. వశీకరణం అంటే ఎవరైనా సరే అండి, అంటే భర్త కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా మంచి మాటలు చెప్పినా సరే వినరు. కొన్నిసార్లు పట్టించుకోరు. ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. మనం ముందు మంచి మాటలు చెప్పినప్పుడు అసలు వినరు. ఇక మనం ఎంత చెప్పినా వినరు. పూర్తిగా సర్వం కోల్పోయాక అవును నువ్వు చెప్పింది నిజమే, నేను వినకుండా తప్పు చేశాను అని అంటారు. కానీ అన్నీ కోల్పోయాక వారు వినిన అసలు లాభం అనేది ఏముంటుంది చెప్పండి. కాబట్టి అలా మంచి మాటలు చెప్పినా కూడా వినని సందర్భంలో ఉంటారు కదండి మన వారు. మనం వాళ్ళ మంచిని కోరుకుంటూ ఉంటాము. మన కుటుంబ సభ్యులు అవుతూ ఉంటారు. చెడు సావాసాల వల్ల కానీ, చెడు ఆలోచనల వల్ల కానీ వారి
దారి తప్పుతూ ఉంటారు కదా! అలాంటి వారికి కూడా మంచి ఫలితం అనేది చెప్పినప్పుడు వినే అంత ఓపిక ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదు వారికి ఉండే చెడు శక్తుల వల్ల, దుష్ట శక్తుల వల్ల, నరదృష్టి వల్ల, నరఘోష వల్ల లేదా వారి జాతకంలోని శనీశ్వరుడు గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మన ఇంట్లో వారి ఒంట్లో ఉన్నప్పుడు మనం మంచి చెప్పినా వారు పట్టించుకోరు. ఎప్పుడైతే సర్వనాశనం అయ్యి సకలం కోల్పోతారో అప్పుడు వారికి అవును నేను వినకుండా తప్పు చేశాను అని ఒక బాధ అయితే పడతారు. వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అంతా కోల్పోయాక అది మనకు అవసరం లేదు కాబట్టి మనం ఎప్పుడైతే మంచి మాటలు చెప్పినప్పుడు వారు గ్రహించి వాటి మంచి మార్గంలో నడుచుకుంటారో అలాంటి వారికి అవసరం లేదు. కానీ వినకుండా చెడు మార్గంలో వెళ్ళి పూర్తిగా అంతా కోల్పోయాక అంటే చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అలాంటి వశీకరణ కూడా చేయటానికి చాలా అద్భుతంగా ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు అనేది ఉపయోగపడుతుంది. అది ఎలా చేయాలి అండి అంటే ప్రతి నిత్యము లేదా ప్రతి శనివారం మరియు లేదా ప్రతి మంగళవారం రోజుల్లో తెల్ల జిల్లేడు యొక్క పూలను తీసుకురండి. తెల్ల జిల్లేడు యొక్క పూలను తీసుకువచ్చి గణపతిని అదే విధంగా మంగళవారం రోజు పూజించండి. అలానే ఒకవేళ మీరు హనుమంతుడిని పూజిస్తే గనుక మీరు ప్రతి మంగళవారం శనివారం రోజులలో తెల్ల జిల్లేడు యొక్క పూలను తెచ్చి హనుమంతుడికి సమర్పించండి. ఇలా 41 రోజుల పాటు 41 శనివారాలు అలానే 41 మంగళవారాలు అలా తెల్ల జిల్లేడుతో పూజించవచ్చు. ఈ విధంగా మీరు ఏదో ఒక విధంగా 41 రోజులు కానీ 41 మంగళవారాలు కానీ 41 శనివారాలు కానీ మీకు ఏది వీలైతే అది వాటిని నిర్ణయించుకొని చేసుకోవచ్చనమాట. అలా తెల్ల జిల్లేడుతో పూజించి మీరు ఏ కోరిక కోరినా 100% అంటే 100% తప్పకుండా నెరవేరుతుంది. మీ మాట వినని వారు కూడా వింటారు. అంతేకాదు మీరు మంచి మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు అందులో నుంచి మంచిని గ్రహించగలుగుతారు. వారిలో ఉండే శని ప్రభావాలు, శని దోషాలు, జాతక దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుజు దోషాలు వంటివి ఏ దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. ఇదొక్కటే కాదండి, మీరు ఏ కోరిక కోరుకున్నా అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకు తెల్ల జిల్లేడు చెట్టు చాలా దగ్గరలోనే ఉంది, అందుబాటులోనే ఉంది అనుకుంటే ప్రతి మంగళవారం అలానే ప్రతి శనివారం తెల్ల జిల్లేడు చెట్టుకి నీరుని చక్కగా సమర్పించండి. ఆ తర్వాత తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ప్రతి మంగళవారం ప్రతి శనివారము కూడా ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసేసి దానికి పసుపు కుంకుమలు అద్ది ఆ జిల్లేడు చెట్టు దగ్గర పెట్టి రావాలి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మంగళవారం రోజు చేసే ఈ ఫలితానికి మంచి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది. అలానే అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో కావచ్చు, ఈ మంగళవారం రోజులలో కావచ్చు, ఏదైనా మంచి తేదీ, వారం, నక్షత్రం కలిసి వస్తుందో ఆ రోజున తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని సేకరించి, వేరు అంటే చెట్టు మొత్తం కూడా పాడు చేసేసి వేరుని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టుకి ఉత్తరం దిక్కున ఎక్కడ ఉంటుందో చూసుకొని కొద్దిగా మట్టిని తీసి అందులో నుండి మన పరిహారానికి ఉపయోగపడేంత వేరుని, చాలా చిన్నదైనా సరిపోతుంది, పరిహారానికి ఉపయోగపడేంత వేరుని సేకరించి ఆ తర్వాత యథావిధిగా మట్టిని కప్పి వేరు తీసిన చోట నీరుని వేసి సమర్పించుకోవాలి. చెట్టుకి నమస్కరించుకొని మీరు చేసే పరిహారంలో 100% విజయం కలగాలి. మేము మంచి కోరి ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నాము, దానం కోసమని ఈ పరిహారం చేస్తున్నాము, మేము ఎంత చేసినా చేతిలో డబ్బు నిలవట్లేదు, ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ఫలితం రావట్లేదు, మేము ఇక ఎలా, అసలు మేము ఎంత నీతి న్యాయం నిజాయితీగా ఉన్నా మాకు అసలు న్యాయం జరగట్లేదు అని మీరు ఏదైతే మంచి మార్గంలో మంచిని కోరి మీ పరిహారాన్ని చేస్తున్నారో ఆ యొక్క కోరికను ఖచ్చితంగా చెప్పుకొని నమస్కరించుకోండి. చేసే పరిహారంలో విజయం కలగాలి అని మీరు దండం పెట్టుకొని ఆ చెట్టుకు నీరు పోసి మీరు అక్కడ ఒక నిమ్మకాయను కట్ చేసి అక్కడే పెట్టేసేసి తర్వాత తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఉత్తరం వైపు ఉన్న వేరును మాత్రమే సేకరించండి. ఇదొక్కటి బాగా గుర్తుంచుకోండి. ఉత్తరం వైపు ఉన్న వేరును మాత్రమే సేకరించి ఆ వేరుని ఇంటికి తెచ్చుకొని మట్టి లేకుండా వేరుని శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఆ వేరుని ఎర్రని వస్త్రంలో ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని పెట్టి ఆ వేర్లు బయటకి కనిపించకుండా గుమ్మానికి కట్టండి. ఇలా కడితే ధనం అనేది చాలా బాగా ఆకర్షించబడుతుంది. ఇంటికి ఉన్న దోషాలు, వాస్తు దోషాలు, నరదృష్టి, నరకన్ను, చెడు కన్ను అన్నీ కూడా తొలగిపోతాయి. 100% అంటే 100% రిజల్ట్ మీరు చూస్తారు, మంచి ఫలితాలను పొందుతారు. ఇక నుండి మీకు ఏవైనా కష్టాలు పడ్డారో ఆ కష్టానికి ఫుల్ స్టాప్ పెట్టి మంచి జీవితాన్ని ఖచ్చితంగా గడపగలుగుతారు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
నెరవేరుతాయి. అదేవిధంగా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పనిలో కూడా మంచి విజయం అనేది కలుగుతుంది. సకల సంపదకి అధిపతులుగా మారిపోతారు. లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరు చేసే పనులలో విజయం కలుగుతుంది. ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. డబ్బు చేతుల్లో నిలుస్తుంది. అప్పు ఇచ్చిన వారు అప్పు తిరిగి ఇవ్వట్లేదు అని మీరు బాధపడుతున్న ఆ అప్పు కూడా పిలిచి మరీ ఇస్తారు. అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు, అలానే తెల్ల జిల్లేడు యొక్క ఆకు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. రేపు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుని ఇంటికి తెచ్చుకోండి. కాకపోతే ఈ పరిహారం చేసే సమయంలో ఎవరికీ చెప్పకూడదు. మీ ఇంట్లో కానీ, ఇంటి పక్కల వాళ్ళకి కానీ, ఈ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే అసలు చెప్పవద్దు. ఎందుకంటే మనం పరిహారాలు మంచిని కోరి చేసే సమయంలో ఎవరికైనా చెప్పినప్పుడు ఆ పరిహారంలో శక్తి అనేది తగ్గుతుందనమాట. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అరే వాళ్ళు చక్కగా పరిహారాన్ని చేసేస్తూ ఉన్నారు, అందుకే వారి జీవితం అంతా కూడా చక్కగా ఉంటుందని. జీవితంలో ఏ విధమైన మార్పు రాకపోయినా, అంటే మనం ఇంకా పరిహారాన్ని మొదలు పెట్టకపోయినా వారి యొక్క నరదిష్టి అనేది, నరఘోష అనేది వారి మాటల ద్వారా, పనుల ద్వారా అయితే జరిగి మీరు చేసేటటువంటి పరిహారానికి శక్తిని అనేది తగ్గిస్తుంది. అనుకున్నటువంటి ఫలితం అయితే రాకపోవచ్చు. కాబట్టి అలా మనం ఇంత కష్టపడి పరిహారం చేసినప్పుడు పరిహారానికి ఊహించినంత ఫలితం రాకపోతే బాగుండదు కదా. అందుకు ఎవరితోనూ కూడా చెప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. పరిహారం చేశాక మంచి ఫలితం వచ్చాక ఇతరులతో చెప్పుకోండి, తప్పు లేదు. కానీ ఎలాంటి ఫలితం రాకముందే మీరు ఈ పరిహారాన్ని చెప్పేస్తున్నారు, ఇలా చేస్తున్నాను, ఇది బాగుంది కదా అని మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. అయితే ఈ విధంగా మీరు రహస్యంగా ఈ తెల్ల జిల్లేడు పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే మీరు ఈ పరిహారాన్ని మాత్రం చాలా రహస్యంగానే చేయాలి. తెల్ల జిల్లేడు యొక్క ఆకుని రేపు మంగళవారం రోజు మీరు చక్కగా సేకరించి, ఆ తర్వాత తెల్ల జిల్లేడు యొక్క ఆకును 2 సేకరించండి. 1 కాదు 2 తీసుకోండి. ఆ తర్వాత ఆకును సేకరించాక వాటికున్న దుమ్ము, మురికి అంతా ఉంటుంది కదా, కాబట్టి వాటంతటిని కూడా శుభ్రం చేసేయండి. ఆకుని శుభ్రం చేసి దానికి గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టేసి ఒక ఆకు పైన దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే 2 మట్టి ప్రమిదలను తీసుకోండి. ఒకదానిపైన ఒకటి పెట్టి అందులో నువ్వుల నూనెను వేసేయండి. నువ్వుల నూనె శని బాధల నుంచి తొలగించడంలో చాలా ముందు ఉంటుంది. అందులోనూ రేపు మంగళవారం కాబట్టి, ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ యొక్క నువ్వుల నూనెను పోయండి. ఇలా నువ్వుల నూనెను పోయటం వల్ల మీకు ఉన్న శని బాధలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి. ఇక ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఈ తెల్ల జిల్లేడు ఆకును పెట్టండి. లేకపోతే గణపతి ఉంటే గణపతి యొక్క ఫోటో ముందు అయినా ఈ తెల్ల జిల్లేడు ఆకును పెట్టి, జిల్లేడు ఆకు పైన 2 ప్రమిదలు పెట్టి, ఆ ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి 2 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే మరొక ఆకు ఉంటుంది కదా, ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకు, దానిపైన మీరు సున్నాన్ని తీసుకోండి. తినే సున్నం ఉంటుంది కదా, దానిని తీసుకొని పేస్ట్ లాగా చేసి, ఆ పేస్టుతో మీరు ఆ సున్నం యొక్క పేస్టుతో మీరు ఓం గం గణపతియే నమః అని మీరు తెల్ల జిల్లేడు ఆకుపైన రాసేయండి. అయితే ఓం గం గణపతియే నమః అని కానీ, ఓం గం గణేశాయ నమః అని కానీ రాసేసి, ఎలా రాసినా పర్వాలేదు, అలా రాసేసి రహస్యంగా ఆ యొక్క ఆకును మీరు గణపతి ఫోటో వెనకాల పెట్టేసేయండి. అలా రహస్యంగా మీరు ఎవరైతే రేపు ఈ పరిహారాన్ని చేస్తారో వారికి యొక్క సంపద అనేది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. కోటీశ్వరులుగా మారిపోతారు. సప్త పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సర్వ సుఖాలు మీరు పొందగలుగుతారు. అష్టైశ్వర్యాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. మొదలుపెట్టిన అన్ని పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. తీరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. వెనుకబడిన పనులు అన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజున రహస్యంగా జిల్లేడు ఆకుతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.